హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాద్వికా వ్లాగ్స్. ఈరోజు మనం రాగి పిండితో హెల్దీ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బికాజ్ సమ్మర్ కదా, పిల్లలకి ఈవినింగ్ రోజు ఏదో ఒక స్పెషల్ అంటారు. బట్ నాకు టైం ఉండదు. సండేస్ సాటర్డేస్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేసిస్తాను. సో నేను అడిగారని చేశాను. చాలా హెల్దీగా ఉంది, ఇంకా టేస్టీగా కూడా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఒక టీ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ పిండి తీసుకోండి, రాగి పిండి. 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసి టీ చాయ్ చిన్నీలో వేసి ఒకసారి జల్లించండి. బికాజ్ ఏమైనా లమ్స్ ఉంటే వెళ్ళిపోతాయి. అది వేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. అది మీరు ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో బెల్లం పౌడర్ అండి, మీ దగ్గర పౌడర్ లేకపోతే నార్మల్ బెల్లాన్ని కట్ చేసి వేయండి. బెల్లం పౌడర్ సేమ్ టీ కప్ తోటి 1 కప్పు ఇంకా కొద్దిగా వేసాను. బికాజ్ మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువే తింటారు కాబట్టి నేను తక్కువ వేసాను. మీరు కావాలంటే 1.5 గ్లాస్ వేసుకోండి, చాలా స్వీట్గా అవుతుంది. బికాజ్ నేను ఇక్కడ ఎగ్స్ యూజ్ చేయట్లేదు, అందుకోసమని పెరుగు వేసాను. పెరుగు వేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఈజ్ మ్యాండేటరీ కాదు, నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను. మొన్న ఒక రెసిపీ కోసం తీసాను, సో అది ఉంది కాబట్టి వేసాను. నాట్ మ్యాండేటరీ, బికాజ్ నేను ఎప్పుడు చేసినా వెయ్యను. సేమ్ అదే టీ కప్ తోటి 3/4 కప్ ఆయిల్ వేయండి. బికాజ్ ఆయిల్ ఉంటే అది పౌడర్ లాగా విడిపోదు. బికాజ్ రాగి పిండి కదా, అది కొంచెం మైదా లేదు కాబట్టి మీకు స్పాంజీ లాగా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ ఉండాలి. వేసిన తర్వాత కొంచెం కోకో పౌడర్ కూడా వేసి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి అదంతా ఇందాక పెట్టిన పిండిలో వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. బికాజ్ నార్మల్గా మిక్స్ చేస్తే కొంచెం అక్కడక్కడ లమ్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్దీ అండి పిల్లలకి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా తీసుకొని ఫోల్డ్ చేయండి. యాక్చువల్గా నేను ఖర్జూర్ కూడా వేస్తాను, మిస్ అయ్యింది, తర్వాత గుర్తుకొచ్చింది. కొంచెం ఖర్జూర్, అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసి అది కూడా మిక్స్ చేసి ఆ మిక్స్ కూడా ఇందులో మిక్స్ చేశాను. సేమ్ అలాగే మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకో. మీకు ఎక్కడైనా అది కొంచెం గట్టిగా అనిపించినా కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే నార్మల్ టెక్స్చర్ నాకు రిక్వైర్డ్ ఉన్నట్టుగానే వచ్చింది. మీకు ఏమైనా కొంచెం పిండి అటు ఇటు అయ్యి సరిపోలేదు, కొంచెం ఎక్కువైంది అంటే కొద్దిగా మిల్క్ వేసుకోండి. ఇట్లాంటి నా దగ్గర బాక్స్ ఉంది, నేను అందులో కొద్దిగా గీ అప్లై చేశాను. చేసి ఆ పిండిని ఇందులోకి వేసేసి కొంచెం ఒకసారి ఇట్లా ట్యాప్ చేయండి, సో దట్ ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఫిల్ అయిపోతుంది. నేను ఇంక ఇక్కడ అవెన్ కూడా యూజ్ చేయట్లేదండి. ఒక నార్మల్ పాత ప్యాన్ ఉంది, ఆ ప్యాన్లోకి చిన్న స్టాండ్ పెట్టి ఇది సేమ్ ఆ కేక్ గియర్ పెట్టేసి ఒక 2-3 కాజూస్ వేసానండి. కాజూస్ వేసి మూత పెట్టేసాను. ఫస్ట్ మూత పెట్టేసాను, తర్వాత గుర్తొచ్చింది మళ్ళీ కాజూస్ వేసాను. లేదు మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేయండి, పిల్లలకి ఇష్టంగా తింటారు. వేయండి. వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత మీరు నైఫ్ తోటి ఇట్లా పెట్టి చూసుకోండి. నైఫ్కి అంటుకోకుండా వచ్చింది అంటే మీకు ఫైన్. ఒక్కసారి నైఫ్ తోటి కార్నర్స్ మీద ఇలా అన్న తర్వాత రివర్స్లో పెట్టి ఇలా ఒక్కసారి ట్యాప్ చేయండి. అంతే అండి, హెల్దీ అండ్ స్పాంజీ కేక్ రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంకా మీరు బయట కేక్ కొనడమే మానేస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఇది చూడండి, ఇప్పుడు పిల్లలకి కట్ చేసి ఇస్తాను నేను. మా పిల్లలు అయితే అది కేక్ స్టవ్ పైన పెట్టినప్పటి నుంచి రెడీగా ఉన్నారు. చూడండి ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో. అంత వేడి కేకే తినేసారు తీసుకొని. ట్రై చేస్తాను, చూడండి స్పాంజీ కేక్. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాప వీడియో.